ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే సంక నాకినట్టే. నాది 4:30 to 5:30 ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి నేనైతే లేట్గా పోయినా అనమాట రెడీ అయిపోయి. ఇంకా మెట్రో ఎక్కేసి ఎల్బీ నగర్ అనమాట నా సెంటరు. నేను వెళ్ళే టైంకి సెకండ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అప్పుడే అందరు బయటకు వస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాతకి హాఫ్ అన్ అవర్కి అయితే మాకు స్టార్ట్ చేశారనమాట లోపలికి పంపించడం. ఎగ్జామ్ సెంటర్లో అయితే ఫుల్ చెకప్ చేశారు విత్ బెల్ట్తో సహా అన్ని తీసేసాలి. ఫైనల్లీ అయితే ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ హార్డ్ వచ్చిందా విజిగ్ వచ్చిందా దాని గురించి పక్కన పెట్టేసి నేను చేసిన తప్పులు, మీరు చేయకూడని తప్పులు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాదాపు రీజనింగ్కి, అర్థమెటిక్కే నేను దాదాపు ఒక 35 మినిట్స్ కేటాయించిన 60 మినిట్స్లో. ఇంగ్లీష్కి, జీకేకి అయితే నాకైతే టైమే సరిపోలే. ముందుగా మీరు చేయకూడని తప్పులు ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు వచ్చిన సబ్జెక్టు ఫస్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 15 మినిట్స్ మ్యాక్సిమం కేటాయండి. ఇప్పుడు ఎగ్జామ్ హార్డ్ వచ్చిందా విజిగ్ వచ్చిందా తెలుసుకుందాం. ఎగ్జామ్ హార్డ్ అంటే ఏంటి, విజి అంటే ఏంటి. ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ హార్డ్ విజిగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే నీ మైండ్ సెట్కి ఉండాలి. అది ఎలా ఉండాలి, నువ్వు ఒక క్వశ్చన్ 1 నుంచి 2 మినిట్స్ కేటాయిస్తే నువ్వు 100% ఆన్సర్ చేయగలుగుతావు. అందుకే రీడింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. నువ్వు ఒక్కసారి నీ క్వశ్చన్ అర్థమైతే 90% నువ్వు డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అనేది హార్డ్ ఏం రాలేదు, మీడియమే వచ్చింది. అటు హార్డ్ రాలేదు, ఇటు ఈజీ రాలేదు. రీజనింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ అయితే చాలా ఈజీగా వచ్చింది. జీకేనే చదవలే, నాకైతే టైం సరిపోలే. నేను చీట్ కోడ్స్ వాడా అనమాట, ఎలిమినేషన్ మెథడ్. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్కి అయితే టైం అయిపోయింది. ఇంకా నాకు ఒక 10 మినిట్స్ ఉన్నప్పుడు నేను జీకే అయితే చేశాను అనమాట. ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయకుండా పోతే సంక నాకినట్టే. అర్థమెటిక్ ఎలా చేశాను, నేను ఎలా అటెంప్ట్ చేశాను, నాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు తెలుసు కదా, ఆ వీడియో అయితే రేపు చేస్తా.